సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ యువకులందరూ కూడా కలవడం నిజంగా ఒక ఆనందాన్ని కల్పిస్తుంది. ఈ చైతన్యం ఎప్పటికీ ఈ విధంగానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ 5K అనేది నిర్వహించలో పూర్తిగా దాని ఉద్దేశం మనం అందరం కూడా తెలుసుకోవాలి. సో మన యశ్వంత్ మనకు చాలా ఆప్తులు, మనందరికీ ఇద్దరు వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి చదువుకున్నప్పటికీ కూడా ఒక చిన్న తప్పిదమైనటువంటి ఆలోచన ఇవాళ ఆయన ప్రాణాన్ని బలి తీసుకుంది. మనం సక్రమంగా ఉంటేనే మన కుటుంబం అనేది బాగుంటుంది. ఇవాళ ఆ తమ్ముడు చేసిన తప్పు మరెవరు కూడా చేయకూడదని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ, ఆ హెల్మెట్ పెట్టుకోవాలి, బండి నడిపినప్పుడు కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఇవన్నీ మన సేఫ్టీ కోసమే ఏర్పాటు చేస్తారు. వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మన కుటుంబాలకి, మన మిత్రులకి తీరని శోకాన్ని, బాధని మనం గురించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ DPL ఈ టీం ఏదైతే పెట్టినారో, ఈ లీగ్ ఏదైతే పెట్టినారో, ఆ నిజంగా చాలా మందికి ఒక ఆదర్శం, ఒక ఉత్సాహాన్ని ఇచ్చి ఇవాళ మీ అందరినీ ఇక్కడ చేర్చడానికి కృషి చేసిన ఆ మిత్రులకు కూడా, ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటి నుండి హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోయినా వాళ్ళను మనం సర్ది చెప్పే విధంగా తోటి యువకులు తయారై మీరు కూడా హెల్మెట్ పెట్టుకొని ఆదర్శవంతంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.